స్వచ్ఛ హైదరాబాద్ కోసం ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అడుగులు వేస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణలో జవాబుదారీ విధానాన్ని తీసుకొచ్చేందుకు కమిషనర్ జనార్దన్ రెడ్డి సరికొత్త విధానాన్ని రూపొందించారు. పరిచయం కార్యక్రమం పేరుతో సిబ్బంది, అధికారుల వివరాలను కాలనీలు, బస్తీల వారీగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన జనార్దన్ రెడ్డి పరిచయం పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలో పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థంగా నిర్వహించేందుకు దీన్ని రూపొందించారు. నగర వ్యాప్తంగా ఆయా కాలనీల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని ప్రజలకు పరిచయం చేసి ప్రధాన కార్యాలయంతో సంబంధం లేకుండానే వారి ఫిర్యాదులు పరిష్కారమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యంతో పాటు వీధి దీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా, సామాజిక అటవీ నిర్వహణ, మురుగునీటి నిర్వహణ పనుల్లో ఉండే కార్మికులు, అధికారులను కాలనీల్లోని ప్రజలకు పరిచయం చేస్తారు. వారి చరవాణి నెంబర్లను సంబంధిత కాలనీలో ప్రదర్శిస్తారు. ప్రతి వీధి, బస్తీలో బల్దియా సిబ్బంది వివరాలు, ఏ సమయాల్లో ఏ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తారనే విషయంతో పాటు వారి ఫోటోలను ప్రదర్శిస్తారు. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సంబంధిత బాధ్యులకు సమాచారం పంపేందుకు అవకాశం ఉంటుందని కమిషనర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ శానిటేషన్ కూడా మాకున్నటువంటి వర్కర్ని పరిచయం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఏ వర్కర్ ఏ ప్రాంతంలో ఏం పని చేస్తున్నాడని అక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు. ఊడితే ఊడ్చినట్టు, ఊడకపోతే ఊడిపోయినట్టు, ఊడ్చినట్టు ఈయనకు తెలియదు, అక్నాలెడ్జ్మెంట్ లేదు, వాళ్ళకు కూడా తృప్తి లేదు. కాబట్టి ఒక నోట్బుక్ కూడా పెడతాం వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయితే 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్కి ఒక వర్కర్ ఉంటారో అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్తో కూడా ఊడ్చినట్టుగా, క్లీన్ చేసినట్టుగా సంతకం తీసుకొని మొబైల్ నెంబరు అవి క్రాస్ చెక్ కూడా చేస్తాం. సో అట్లాగే వచ్చినటువంటి కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ని కొంచెం ఉన్నటువంటిది ఎట్లా ఉందో నేను చూసుకొని బలోపేతం చేస్తాను. పరిచయం కార్యక్రమం తర్వాత ప్రతి వారం హైమనసం సిబ్బంది పనితీరును ఆయా కాలనీ సంఘాలు ప్రజల నుంచి సేకరిస్తారు. కేటాయించిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసిన విషయంపై ఆయా కాలనీ బాధ్యుల నుంచి సంతకం, సెల్ నెంబర్తో సహా పొందాల్సి ఉంటుంది. కనీసం 5 ఇంటి యజమానుల సంతకాలను ధృవీకరణ కోసం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజల నుంచి సేకరించే పనితీరు నివేదికలపై ప్రతి వారం స్థాయి సిబ్బంది క్షుణ్ణంగా సమీక్షించాల్సి ఉంటుంది. ఇది సక్రమంగా అమలైతే సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతుందని కమిషనర్ భావిస్తున్నారు.